వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ ఒక టైటిల్ ఇచ్చున్నాం మనం, ఏపీ బీజేపీ చీఫ్గా నల్లారి అని. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఫోటో కూడా వేసున్నాం. సో ఇప్పుడు తాజాగా జరుగుతున్న చర్చ ఏంటంటే, ఏపీ రాజకీయాలకు సంబంధించి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఈ రోజున బీజేపీ పూర్తి స్థాయిలో పార్టీ పగ్గాలు, ఎస్పెషల్లీ ఏపీలో బీజేపీ పార్టీ పగ్గాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది అనేది చాలా రోజులుగా నడుస్తున్న చర్చ. అయితే గత కొంతకాలంగా ఆయనకు సంబంధించి జరుగుతున్న పరిణామాలన్నీ కూడా బీజేపీ కేంద్ర పెద్దలు వేస్తున్న అడుగులు కూడా ఈ రోజున ఈ దిశగానే వెళ్తున్నాయనేది బీజేపీ నుంచి వస్తున్న సమాచారం. అయితే ఆల్రెడీ ఇక్కడికి చాలామందికి డౌట్ రావచ్చు. ఈ రోజున బీజేపీ చీఫ్గా పురంధరేశ్వరి ఉన్నారు. ఆల్రెడీ ఆవిడ మొన్నటి ఎన్నికల్లో ఎంపీగా కూడా గెలుచున్నారు పురంధరేశ్వరి. బట్ కేంద్ర మంత్రి అవుతారని చర్చ జరిగినప్పటికీ కొన్ని కారణాలు, క్యాస్ట్ ఈక్వేషన్స్ కావచ్చు, లోకల్గా ఉన్న సమీకరణాలు కావచ్చు, పార్టీలో అటు కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామ్యం అయిన కారణం కావచ్చు. సో పురంధరేశ్వరికి అయితే కేంద్ర మంత్రి పదవి అయితే దక్కలేదు. ఇంకోవైపు చూసినట్టయితే ఆవిడ ఇంకా ఏదైతే పార్టీ అధ్యక్షురాలుగానే కొనసాగుతూ వస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఆమె అధ్యక్షతనే ఈరోజు అటు టీడీపీ జనసేనతో కలిసి కూటమి ప్రభుత్వం కూడా ఏర్పాటైంది, బీజేపీ కూడా కలుపుకొని. సో అంటే పార్టీ ఈ రోజున అధికార ప్రభుత్వంలో భాగస్వామ్యం అయింది అంటే దానికి పురంధరేశ్వరి కూడా ఒక కారణమని మనం చెప్పుకోవచ్చు. అయితే అలాంటి కిరణ్ కుమార్ రెడ్డికి ఈ రోజున బాధ్యతలు ఇస్తున్నారు అంటే మరి పురంధరేశ్వరిని పక్కన పెడతారా అన్న చర్చ కూడా హాట్ టాపిక్ అవుతుంది. అందుకు కారణాలు కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా ఇక్కడ మనం చెప్పుకుందాం. ముందుగా మనం చూసినట్లయితే కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి చివరి సీఎం. అంతకంటే ముందుగా మనం చూసుకుంటే చిత్తూరు జిల్లా నుంచి ఆయన తండ్రి అమర్నాథ్ కాంగ్రెస్లో చిత్తూరు జిల్లా రాజకీయాలను శాసించిన చరిత్ర ఉంది అమర్నాథ్ రెడ్డికి. ఇక అక్కడి నుంచి చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడుకి రాజకీయ ఎంట్రీకి కూడా ఆ రోజుల్లో అమర్నాథ్ లాంటి వాళ్ళు సహాయం చేశారనే ఇప్పటికీ కూడా అక్కడ ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు, స్థానికులు కూడా. దెన్ అక్కడి నుంచి చూస్తే నల్లారి ఫ్యామిలీ నిజంగానే చిత్తూరు జిల్లా రాజకీయాలను ఒక దశాబ్ద కాలం పాటు శాసిస్తూ వచ్చింది. ఇక తండ్రి మరణం తర్వాత చాలా గ్యాప్తోని కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూసినట్లయితే కాంగ్రెస్లో ఆయన మంత్రి కాకపోయినప్పటికీ కొన్ని కీలక పదవులు, ఆయన ఎమ్మెల్యేగా అటు చూస్తే విప్గా పనిచేస్తున్నారు. అండ్ దెన్ వైఎస్ మరణం తర్వాత ఆయన రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన విప్ నుంచి స్పీకర్ కూడా కావడం జరిగింది. అయితే అలాంటి సిచ్యువేషన్లో ముందుగా రోసే సీఎం అయి ఉన్నారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ మీద తిరుగుబాటు జెండా ఎగిరేసి తన తండ్రి పేరుతో పార్టీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఒకవైపు తెలంగాణ ఉద్యమం పీక్స్లో ఉంది. అలాంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ అధిష్టానం రోసైని ముఖ్యమంత్రిగా ప్రకటించింది. అయితే రోసే తెలంగాణ ఉద్యమాన్ని సరిగ్గా లీడ్ చేయలేదన్న ఆయన మీద ఉన్న ఒక విమర్శ కానీ, రోసైకి ఉన్న ఒక సాఫ్ట్ కార్నరు ఆయన ఫర్మ్గా పనిచేయలేదన్న ఒక విమర్శ కానీ, అలాంటి కారణాలతో ఆ రోజు కాంగ్రెస్ అధిష్టానం రోసైని పక్కన పెట్టింది. అయితే అలాంటి సమయంలోనే కిరణ్ కుమార్ రెడ్డి ఒక సీల్ కవర్ సీఎం అని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చినప్పటికీ హఠాత్తుగా కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం చేయాలనే నిర్ణయం ఆ రోజు కాంగ్రెస్ అధిష్టానం చేసింది. చిదంబరం లాంటి వాళ్ళ ప్రోద్బలంతోనే కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యారు అని కూడా అప్పట్లో చాలా వార్తలు కూడా వచ్చాయి. ప్రణబ్ ముఖర్జీ లాంటి వాళ్ళు వచ్చి అప్పుడు కాంగ్రెస్ పెద్దగా ఉన్నారైనా ఏదైతే ట్రబుల్ షూటర్గా, అలాంటి ప్రణబ్ వచ్చి మరి కిరణ్ కుమార్ రెడ్డి సీఎం కాబోతున్నారంటే అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యంలో పడేశారు ఆ రోజున. దెన్ ఆ ఎపిసోడ్ తర్వాత తాను ఉంది కొద్ది రోజులు అయినప్పటికీ అది కూడా అత్యంత క్రిటికల్ సిచ్యువేషన్లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణ అండ్ దెన్ సమైక్యాంధ్ర ఉద్యమాలు చాలా జోరు మీద ఉన్నాయి. ఆ రోజున పోటాపోటీగా నడుస్తూ ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను కోరుతూ ఎంతోమంది విద్యార్థులు బలిదానాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక టీఆర్ఎస్ పార్టీలు దాన్నే తమ సెంటిమెంట్ అస్త్రంగా మార్చుకొని సబ్బండ వర్గాలను కూడా రోడ్డు మీదకి తెచ్చిన పరిస్థితి ఉంది. అలాంటి సిచ్యువేషన్లో కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యారు. ఆయన సీఎం అవడం ఒక ఎత్తు అయితే పర్సనల్గా ఆయన సమైక్యవాది. బట్ ఆ సమైక్యవాదాన్ని కూడా ఆ రోజు తను చాలా స్ట్రాంగ్గా వినిపించే ప్రయత్నం చేశారు సీఎంగా ఉండి. అదే చాలా ఆయన మీద వ్యతిరేకతకు తెలంగాణ వాదుల్లో కారణమైంది. ఈవెన్ సొంత పార్టీ నుంచే లైక్ మనం చెప్పుకున్న కోమటిరెడ్డి లాంటి వాళ్ళు కూడా తెలంగాణ వాదాన్ని వినిపిస్తే ఆయనకు వ్యతిరేకంగా మంత్రి పదవులు కూడా రాజీనామా చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి అప్పట్లో. అయినా సరే ఎక్కడ ఆయన వెనక్కి తగ్గలేదు, చాలా స్టబ్బోరంగా ఉన్నారు. తన ప్రభుత్వం మీద టీఆర్ఎస్ వైసీపీ కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టినా బట్ ఆయన మాత్రం ఏదైతే పార్లమెంట్లో పెట్టిన బిల్లుకు వ్యతిరేకంగా తెలంగాణ బిల్లుకు తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన పరిస్థితి ఉంది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి అంత స్ట్రాంగ్ సమైక్యవాది కాబట్టి అండ్ ఉమ్మడి రాష్ట్రాన్ని కోరుకుంటూ ఉన్నారు సమైక్యంగా, కాబట్టి రాష్ట్రం విడిపోదని చాలామంది అనుకున్నారు. లాస్ట్ బాల్ ఇంకా మిగిలే ఉందంటూ కూడా ఆయన మాట్లాడిన మాటలను జనం కూడా నమ్మారు. అయితే కేంద్రంలో ఏం జరుగుతోంది, ఎంత సెన్సిటివ్గా తెలంగాణ ఉద్యమం మారింది అనేది కూడా ఆయన కూడా గ్రహించలేకపోయిండొచ్చు. అయితే లాస్ట్ బాల్ మిగిలే ఉందంటూ కూడా ఆయన చివరి వరకు చెప్తూ వచ్చినా బట్ ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ పిల్లలంతా కూడా వరుస పెట్టి ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలు తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకుని తీరుతో
కాంగ్రెస్ నిజంగానే ప్రెజరైజ్ అయింది. తెలంగాణ ఉద్యమాన్ని గౌరవిస్తూ ఆ రోజు బిల్ పెట్టాలని నిర్ణయం, రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే కిరణ్ కుమార్ రెడ్డి ఆ రోజు రిజైన్ చేశారు కాంగ్రెస్ పార్టీ. ఎప్పటికైనా 2 రాష్ట్రాలు కలుస్తాయంటూ బెర్లిన్ గోడ నుంచి ఒక రాయిని తీసుకొచ్చి మరీ ప్రెస్ మీట్ పెట్టారు ఆ రోజున. అయితే ఆయన రేస్ చేసిన ఇష్యూస్ కొన్ని జరుగుతున్నప్పటికీ తర్వాత బట్ ఉమ్మడి రాష్ట్రానికి చివరి సీఎంగా అది పదవి 1 రోజైనా 2 రోజులైనా సీఎం పదవే, కానీ సమైక్యాంధ్ర కోరుతూ రాష్ట్రం ఉమ్మడిగా ఉండాలంటూ తన పదవిని వదులుకున్న ఏకైక ముఖ్యమంత్రి అంటే కిరణ్ కుమార్ రెడ్డి. ఆయనకు ఆ దిశగా వ్యక్తిగత చరిష్మా ఉంది, వ్యక్తిగతంగా ఒక సోలో ఇమేజ్ ఉంది. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ఏకైక తప్పు ఏది అంటే, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన సమైక్యాంధ్ర పేరుతో పార్టీ పెడతాం. ఆల్రెడీ చుండ్రు శ్రీహరి దగ్గర ఉన్న టైటిల్తో ఉన్న పార్టీని రిజిస్టర్ చేసిన పార్టీని ఆయన ఓన్ చేసుకున్నారు. సో కొంతమంది నేతలు కూడా ఉండవాలి, లాంటి నేతలు ఆయనతో కలిసి వచ్చారు. బట్ ఆ స్థాయిలో జనంలోకి వెళ్ళినా బట్ కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ అంటే రాష్ట్రం ఆల్రెడీ విభజన జరిగిపోయినాక సమైక్యాంధ్ర నినాదాన్ని ఎవరు తీసుకోలేకపోయినారు. దెన్ అనుభవం కావాలన్న నేత మేరకు చంద్రబాబు నాయుడు ఆ రోజు ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత చాలా రోజుల పాటు కిరణ్ కుమార్ రెడ్డి సైలెంట్గా ఉండిపోయినారు. ఒక దశలో బీజేపీలోకి, ఒక దశలో కాంగ్రెస్లో కానీ చర్చ జరిగినప్పటికీ కొన్ని రోజులు రాహుల్ గాంధీతో క్లోజ్ అసోసియేషన్లో ఉన్నారు. ప్రత్యేక హోదా లాంటి అంశాల్లో కీలకంగా మాట్లాడుతూ వచ్చారు కూడా కొన్ని వేదికల మీద. బట్ ఎన్నికల నాటికి బీజేపీలోకి వెళ్తారని చర్చ వచ్చినా ఆయన అంతగా పెద్ద ప్రయారిటీ ఇవ్వలేదు. తర్వాత వాళ్ళ తమ్ముడు వెళ్ళి టీడీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేయడం కానీ దీన్ని కూడా ఆయన డినై చేసిన తర్వాత వాళ్ళ తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ఆయన కన్విన్స్ చేయగలిగారు. దాన్ని అక్కడి నుంచి చూసినట్లయితే మొన్నటి ఎన్నికలకు ముందు కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు అఫిషియల్గా. తెలంగాణ వాదులు కొంతమంది బీజేపీ నేతలు ఆయన వ్యతిరేకించిన విజయశాంతి లాంటి వాళ్ళు. బట్ కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ఫర్మ్గా తను అనుకున్నదే విధంగా బీజేపీలో జాయిన్ అయి ఉన్నారు. ఇక ఆయనకు ఏపీలో కూడా కీలక బాధ్యతలు ఇస్తారు, పార్టీ ప్రెసిడెంట్ పదవి ఇస్తారని ప్రచారం జరిగినా బట్ ఆయన మాత్రం ఆ దిశగా మాత్రం ప్రయత్నాలు అయితే వర్కౌట్ కాలేదు. ఇక ఒక దశలో ఆయనకు రాజ్యసభ పదవి ఇచ్చి కేంద్ర మంత్రిని చేస్తారని చర్చ కూడా జరిగింది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా అంతగా ఫలించలేదని అనుకోవాలి. అయితే మొన్నటి ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా బీజేపీ రాజంపేట సీటును కోరడం జరిగింది. పెద్దిరెడ్డి కొడుకైన మిథున్ రెడ్డి మీద ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. బట్ కిరణ్ కుమార్ రెడ్డి మిథున్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అది చూస్తే ఆయన సొంత తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి ఈరోజు గెలవడం జరిగింది. పీలేరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. చంద్రబాబు నాయుడు ఏదైతే పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా గెలుచున్నారు. దాని కిరణ్ కుమార్ రెడ్డి ఓడిపోయిన తర్వాత సైతం ఆయనకి కీలక బాధ్యతలనే ప్రచారం జరుగుతూ వస్తుంది. ఒక దశలో తెలంగాణకు ఆయన గవర్నర్గా వస్తారనే చర్చ జరిగింది. వేరే రాష్ట్రానికి సదరన్ స్టేట్స్కు ఆయన్ని గవర్నర్గా ఎంపిక చేయబోతున్నారని చర్చ కూడా జరిగింది. బట్ వీటన్నిటికీ కూడా కేవలం ప్రచారాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. అయితే ఎట్టకేలకి ఈ రోజున పురంధరేశ్వరి ప్లేస్లో ఆమెను పక్కన పెట్టి కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ బాధ్యతలు ఇస్తారని కూడా చెప్పుకుంటూ ఉన్నారు. అందుకు కారణం ఏంటంటే ఈరోజు ఆవిడ ఎంపీగా ఉన్నారు. ఆవిడ ఏదైతే క్యాబినెట్ ర్యాంక్ కూడా వస్తుందో ఆవిడకి క్యాబినెట్లో ఉంటుందని చర్చ జరిగిన కొన్ని ఈక్వేషన్స్తో ఆవిడ పక్కన పెట్టున్నారు. బట్ తిరిగి ఇప్పుడు మోడీ అండ్ అమిత్ షా పురంధరేశ్వర్ మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆమెకి కేంద్ర స్థాయిలో అటు మంత్రి పదవి కానీ లేకుంటే ఒక కీలక పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే లీక్లు అయితే బయటకు వస్తున్నాయి. అందుకే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళని బీజేపీ చీఫ్ చేయాలన్న ఆలోచన కూడా కేంద్ర పెద్దలు చేస్తున్నారని చెప్తున్నారు. ఇప్పటికే అటు అమిత్ షా మోడీ కూడా ఈ విషయంలో చాలా సానుకూలంగా ఉన్నారనేది అయితే బయట నుంచి వస్తున్న ఒక లీక్ అనుకోవాలి కేంద్ర స్థాయిలో. సో అలాంటి పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఎందుకంటే ఆవిడే బీజేపీని గత 1 yearగా వైసీపీ మీద అదే స్థాయిలో యుద్ధం చేస్తూ లీడ్ చేసుకుంటూ వచ్చారు. పార్టీ ఈరోజు అధికారంలో భాగస్వామ్యంగా ఉందంటే అది పురంధేశ్వరి చలవ కూడా ఉందనుకోవాలి దాంట్లో. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు ఆమెను పక్కన పెట్టి ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తే ఆయన ఎంత ఫర్మ్గా పనిచేయబోతున్నారు, సొంతగా లక్ష్యాలను నిర్దేశించుకోబోతున్నారు అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే గతంలో కాంగ్రెస్తో ఉన్న ఆయన పరిచయాలు కానీ ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం కానీ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మెజారిటీ నేతలు ఆయనతో టచ్లోకి ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళందరూ కూడా బీజేపీ వైపు చూసినట్టే రేపు 2029 నాటికి పార్టీని ఎంతో కొంత బలోపేతం చేసే అవకాశం కూడా ఉంటుంది. ఆ దిశగానే కేంద్ర పెద్దలు ఫోకస్ పెట్టారనుకోవాలి కిరణ్ కుమార్ రెడ్డి మీద. లెట్స్ సీ మరి ఇది కేవలం మళ్ళీ ప్రచారంగానే మిగిలిపోతుందా, ఆ దిశగా బీజేపీ అధిష్టానం ఫోకస్ పెడుతుందా అన్నది ఇంకొన్ని రోజుల్లో స్పష్టంగా తెలియాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.